ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563 गरीब गरीब चार रोड में नहीं रोड वाले फोन नंबर आड़ुतुना अभी कोई कोई बाहर आने उठते అంటే ఉండరా బని మీ అమ్మ లేదు నీకు అయ్యా లేడు ఇంకోసారి నాకు అనిపిస్తే తొక్కుతా నా కొడక తొక్కుతా అర్థమైందా తొక్కుతా స్పెట్స్ తీసుకోబోయాడు స్పెట్స్ పడేసి పిల్లలు నెంబర్ ఆడుతున్నారు అమ్మాయి అమ్మ మా భార్య ఉంటే మా భార్య నెంబర్. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ అయితే డెఫినెట్లీ చెప్పండి. ఒక్కసారి ఆ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి. गरीब गरीब चार रोड में नहीं रोड वाले फोन नंबर आड़ुतुना अभी कोई कोई बाहर आने उठते అంటే ఉండరా బని మీ అమ్మ లేదు నీకు అయ్యా లేడు ఇంకోసారి నాకు అనిపిస్తే తొక్కుతా నా కొడక తొక్కుతా అర్థమైందా తొక్కుతా స్పెట్స్ తీసుకోబోయాడు స్పెట్స్ పడేసి పిల్లలు నెంబర్ ఆడుతున్నారు అమ్మాయి అమ్మ ఈజ్ ఎగ్జాక్ట్లీ 1 minute 30 seconds ఆఫ్ వీడియో ఇది. అందులో ఒక అమ్మాయి ఒక తన్ని కొడుతుంది. సరే మీరు ఆ విజువల్లో చూసుంటారు ఎవరు ఏంటి అనేది మీకు స్పష్టంగా కనిపించింది. ఓకే, అక్కడ జరిగింది ఏంటి అంటే యాక్చువల్లీ ఆ అమ్మాయి ఇడ్లీలు అమ్ముకుంటూ ఇడ్లీ బండి పెట్టుకొని ఆమె తన కుటుంబానికి ఆసరా అనుకోండి, లేకపోతే తన కాళ్ళ మీద తను నిల్చొని ఏదో కష్టపడుతుంది. ఆమె జీవితాన్ని ఆమె ఇట్లా ఇడ్లీ బండి పెట్టుకొని ఆమెదేదో ఆమె చూసుకుంటున్న పరిస్థితి. ఎర్లీ మార్నింగ్ మనం చూడొచ్చు, ఇంకా లైట్స్ కూడా ఆఫ్ కాలేదు కాబట్టి మేబీ 5:36, ఎందుకంటే చలికాలం కదా, 5:36 ఆ టైంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఇది ఎక్కడ జరిగిందంటే నల్గొండ కొండ మల్లేపల్లి మండల కేంద్రంలో ఇడ్లీ బండి నిర్వహిస్తున్న ఝాన్సీ రాణి, ఆమె పేరు ఝాన్సీ రాణి. కరెక్ట్గా పేరుకి సూట్ అయిన లాగానే ఆమె బిహేవ్ చేసింది అని నేనంట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అర్థమై ఉంటుంది. యాక్చువల్లీ ఈమె కొడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొత్తం చాలా రోజుల నుంచి గల్లీలలో తిరుగుతూ ఎవరన్నా యువతులు కనిపిస్తే వాళ్ళ ఫోన్ నంబర్లు అడగడం, లేకపోతే వాళ్ళ వెనకాల వెళ్ళడం, కొంత అబ్యూజ్ లాంగ్వేజ్ కూడా మాట్లాడుతూ వాళ్ళ నంబర్స్ కనుక్కోవడం, లేకపోతే ఇట్లా చేయడం. లేకపోతే ఇప్పుడు ఇడ్లీ బండి దగ్గర ఆ అమ్మాయి ఇడ్లీలు అమ్ముకుంటూ బతుకుతుంది కాబట్టి ఆ అమ్మాయి దగ్గర కొంత చాలా దగ్గరగా మెలగడం కావచ్చు, లేదంటే కొంత అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేయడం కావచ్చు. ఆమె ఫోన్ నంబర్ కూడా అడిగే ప్రయత్నం చేసిండు. ఇంకా లాభం లేదనుకున్నది చెడామడా ఇచ్చి పడేసింది.
ఝాన్సీ రానా కాదా? నిజంగా ఝాన్సీ రానియే. ఇట్లా ఆడపిల్లలు ఇన్నేళ్ళు అవుతుంది కదా, సరే ఏదో ఒకటి బయటకైతే వచ్చినాం, ఉద్యోగాలు చేస్తున్నాం, కష్టపడుతున్నాం, తన కాళ్ళ మీద తను నిల్చొని కష్టపడుతున్నది, సంపాదించుకుంటున్నది. మిగతా వాళ్ళు ఎవ్వరు అట్లా లేరు. అందరి గురించి కాదిడ. కొంతమంది ఉంటారు, చీడ పురుగుల అనాలనో లేకపోతే అసలు ఆ మెదడు దొబ్బిపోయిన వాళ్ళు ఉంటారో మరి ఏమంటారో తెలియదు. చాలామంది సహాయం చేసే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయిని వాడేదో అన్నాడు అని చెప్పి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్గా ఉన్నారా లేదా? ఒక ఆయన వీడియో తీసిండు, ఇంకొక ఆయన ఆమె కొడుతుంటే కూడా సపోర్టింగ్గా నిల్చున్నాడు. ఆమె ఒక్క ఆమెనే ఈ ఇడ్లీల బండి, ఈ ఇడ్లీల స్టోర్ నడుపుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఆమెకు సపోర్ట్గా నిల్చున్నారు. ఏమైంది ఆ బుద్ధి? అతనికి ఏమైంది మరి? ఎందుకు ఇంత దరిద్రంగా, ఇంత దరిద్రమైన ఆలోచనలతో ఎట్లుంటారు మనుషులు? ఏజ్, ఇప్పుడు ఆ ఏజ్ కూడా చూసినరా ఎట్లున్నాడు? ఇంకా సారీ చెప్తున్నాడు, కొడుతుంటే సారీ చెప్తున్నాడు. ఎందుకు వదిలిపెట్టాలి? సారీ చెప్తే అయిపోతుందా? అసలు ఆ బుద్ధి ఏంది, ఆ ఆలోచన ఏంది? ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా తన్నాల్సింది, ఇంకో 4 ఉతకాల్సిందే అంటారు. ఆమె అడుగుతుంది క్లియర్ కట్గా, నీకు లేరా? నీకు ఫ్యామిలీ మెంబర్స్ లేరా? నీకు అమ్మా నాన్న లేరా? తల్లిదండ్రులు లేరా? ఏం బుద్ధి నీది అని ఆమె క్లియర్గా అడుగుతుంది. మళ్ళీసారి చూడండి మీరు ఈ వీడియో. గలీజ్ గలీజ్ రోడ్డు మీద నిలబడాలని ఫోన్ నెంబర్ అడుగుతున్నవి. కొన్ని బలాలని అనుకుంటే అట్టే ఉంటారా? బన్నీ ఇప్పుడు మీ అమ్మ లేదు, అయ్యా లేడు. ఇంకోసారి నాకు అనిపిస్తే తొక్కుతా, నా కొడక తొక్కుతా, అర్థమైందా? తొక్కుతా. స్పెట్స్ తీసుకోబోయాడు, స్పెట్స్ పడేసి అన్నీ పిల్లలు నెంబర్ అడుగుతున్నారు. ఈ అమ్మాయి అనడంలో తప్పేముంది? తొక్కుతా అని వార్నింగ్ కూడా ఇస్తుంది. ఎందుకు తొక్కద్దు ఇట్లాంటి వాళ్ళని? నిజంగా చెప్పండి. పొద్దున పాపం ఆమె పని ఆమె చేసుకోవడానికని వస్తే ఇట్లాంటి వాళ్ళు కూడా పొద్దున్నే ఇట్లా తయారైతే ఇంకా ఏం చేయాలి? ఎట్లా డిఫెండ్ చేసుకోవాలి మరి? ఈమె కాబట్టి డేర్గా అడిగింది, ఏదైతే అది అయింది అని చెప్పి ఒక 4 వేసింది. మిగతాళ్ళు మరి ఈమెను చూసైనా చాలామంది ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి. అండ్ ఈవెన్ కొంత నిజంగానే మనకిచ్చి మనం డిఫెండ్ చేసుకునే అంత ధైర్యం కూడా మనకు రావాలి. ఎందుకు వచ్చిందిరా బాబు, మనకెందుకులే అని వదిలేసిపోతే ఇగో ఇట్లాంటి వాళ్ళు రోడ్ల మీద మస్తుగా తిరుగుతూ ఉంటారు. మీరు క్వశ్చన్ చేయకుండా, మీరు ఎదిరించకుండా ఏదో అయిందిలే అని ఊకుంటే మాత్రం ఇగో ఇట్లాంటి వాళ్ళు చాలామంది, అంటే చాలా మీద రోడ్ల మీద మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. క్వశ్చన్ చేయకుండా అండ్ డేర్గా ఇట్లా ఈ అమ్మాయిలాగా రియాక్ట్ కాకుండా ఉంటే మాత్రం రేపు తెల్లారి మీకు రావచ్చు, నాకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు ఆ పరిస్థితి. సో ఈమె చాలామందికి ఇన్స్పిరేషన్ నిజంగానే. అండ్ ఒకసారి చూడండి, ఆమె వార్న్ చేస్తున్న విధానం కూడా చూడండి. నువ్వెక్కడన్నా కనిపిస్తే నిన్ను తొక్కేస్తా అని కూడా అంటోంది. ఎందుకు తొక్కదు? బరాబర్ తొక్కాల్సిందే. ఇట్లాంటి వాళ్ళు ఏడ కనబడినా తొక్కాల్సిందే. నిజంగా ఈమె పేరు ఝాన్సీ రాణి నిజంగానే ఝాన్సీ రాణి లాగానే బిహేవ్ చేసింది అనుకోవచ్చు. ఝాన్సీ రాణి లాగానే పోరాట పటిమ ఉన్నటువంటి వ్యక్తి కూడా అనుకోవచ్చు. సో ఈమె పాపం ఆమె కష్టపడుతూ ఏదో ఆమెకిచ్చి ఆమె
ఏదో పని చేసుకుంటుంటే ఇగో ఇట్లాంటి వాళ్ళు తయారైనరు అని అంటే సమాజంలో ఏం చేయాలి? అందుకే కదా క్రైమ్ రేటు కూడా ఈ మధ్య కాలంలో ఎంత పెరుగుతుంది ఏంది అని అంటే ఇగో ఇట్లాంటి వ్యక్తుల వల్లనే. గల్లీలలో తిరుగుడట, రోడ్ల మీద తిరుగుడట, అసభ్యంగా ప్రవర్తించుడట. ఏం చేయాలి వీళ్ళని? నిజంగానే ఇట్లనే రియాక్ట్ కావాలి. నాకైతే బాగా మంచి అనిపించింది. మీ కామెంట్ కూడా ఈ వీడియో మీద తెలియజేయండి.